నల్గొండ జిల్లా చిట్యాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కారు, కంటైనర్ లారీ ఒకదాని వెనుకొకటి ఢీకొన్న ఈ ప్రమాదంలో కారులో వెళ్తున్న వారిలో ఇద్దరు మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, కారు, కంటైనర్ లారీ ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్న ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్ డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు, కారు, కంటైనర్ లారీ ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్న ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. ఇక బస్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయభాస్కర్ సిద్ధంగా ఉన్నారు. విజయభాస్కర్, అక్షయ్, అర్ధరాత్రి దాటిన తర్వాత 65 నెంబర్ జాతీయ రహదారిపై మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకదాని వెంట ఒకటి వాహనాలు వెళ్తున్న క్రమంలో ముందుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేశారు. ఈ నేపథ్యంలో బస్సు వెనక నుంచి వస్తున్న కారు కూడా వేగంగా ఉండడంతో బస్సును ఢీకొట్టి ఆగిపోయింది. దాని వెనకాల నుంచి వస్తున్న కంటైనర్ లారీ, భారీ కంటైనర్ లారీ కారును వేగంగా వెనక నుంచి ఢీకొట్టింది. అప్పటికే కారు ముందు బస్సును ఢీకొట్టిన ఘటన చోటు చేసుకుని ఆ తర్వాత వెనక నుంచి కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఒక వరుసగా 3 భారీ వాహనాలు ప్రమాదానికి గురి కావడంతో ఒకసారిగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. రోడ్డు ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డు పక్కకు తొలగించడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. అర్ధరాత్రి కావడంతో వాహనాల రద్దీ ఉండడంతో ఇటు కార్లో ఉన్న మృతులను క్షతగాత్రులను బయటికి తీసుకురావడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. ఆ సహాయక చర్యలు తీసుకునే క్రమంలోనే 65 నెంబర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దాదాపు 2-3 గంటల పాటు వాహనాలన్నీ కూడా రోడ్డుపైన నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ డెడ్ బాడీస్ అన్ని కూడా నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్షయ. ఓకే విజయభాస్కర్.